హాయ్ హలో వెల్కమ్ టు రాముడు ఛానల్। ఈ రోజు నిమ్మకాయ పచ్చడి పెడుతున్నా నేను। వాటికి నిమ్మకాయల్ని ఫ్రెష్ గా కడిగి ఫ్యాన్ గాలికి మంచిగా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను। వీటిని ముక్కలు కట్ చేసుకొని మంచిగా నిమ్మకాయ పచ్చడి పెట్టేస్తా। నిమ్మకాయల్ని మంచిగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఒక 20 నిమ్మకాయలు ముక్కలు కట్ చేస్తున్నా। ఒక 20 నిమ్మకాయల్ని రసం పిండి కలుపుకున్నాం। ఈ నిమ్మకాయల్లో నుంచి విత్తనాలు కూడా తీసేసుకోవాలి పచ్చడి కలుపుకునే ముందు। నిమ్మకాయ పచ్చడికి మంచిగా ముక్కలన్నీ కట్ చేసుకొని విత్తనాలన్నీ తీసేసాను। ఇప్పుడు ఒక గ్లాసు గల్లుప్పు వేసుకుందాం, ఒక స్పూను పసుపు వేసుకొని మంచిగా నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్న వడకట్టుకొని దీన్ని కూడా ఇందులో పోసేసుకోవాలి। మంచిగా కలిపేసుకొని అంతా బాగా కలుపుకొని గాజు జార్లో పెట్టేసుకోవాలి। మంచిగా వర్షాకాలం నిమ్మకాయలు పల్లెటూర్లలో బాగా దొరుకుతాయి। ఎక్కువ పండ్లు అయితే వేస్ట్గా చేసుకోకుండా ఇట్లా పచ్చడి ముక్కలు కలిపేసుకుంటే మనకి 6 నెలల వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి। ఎప్పుడంటే అప్పుడు మంచిగా కారం కలుపుకోవచ్చు, తాలింపు చేసుకుంటే నిమ్మకాయ పచ్చడి మస్తు టేస్ట్ ఉంటుంది। మళ్ళీ ఫీవర్ వచ్చినప్పుడు కూడా కొంచెం నిమ్మకాయ ముక్క వేసుకొని వేడివేడి అన్నంలో తింటే మంచి నోటికి రుచిగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది। అందుకే నేను ఎప్పుడు ఇంట్లో నిమ్మకాయ ముక్కలు మాత్రం కంపల్సరిగా గాజు జార్లో పెట్టుకొని ఉంచుకుంటా। ప్లాస్టిక్ వాటిలో పెట్టకూడదు కాబట్టి గాజు దాంట్లో పెట్టుకుంటే ఏమీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావనేసి గాజు జార్లో పెట్టేసుకొని ఉంచుకుంటా। ఇట్లా ఒక 10 డేస్ ఊరిన తర్వాత వీటిని తాలింపు పెట్టుకొని తింటా। జార్లో పెట్టేసి మూత పెట్టుకొని పెట్టేసుకోవాలి। 10 డేస్ తర్వాత నిమ్మకాయ ముక్కలు మంచిగా ఊరాయి। ఇప్పుడు కారం ఎల్లిపాయలు వేసి కలుపుకుందాం। మంచిగా ముక్కలు ఇట్లా మెత్తగా అయ్యాయంటే నిమ్మకాయ ముక్కలు మంచిగా ఉప్పు పసుపులో ఊరినాయని అర్థం। వీటిని ఇప్పుడు కారం ఎల్లిపాయలు పచ్చి ఎల్లిపాయలు ఫస్ట్ కలుపుకొని తర్వాత తాలింపు వేసుకుందాం। పచ్చి ఎల్లిపాయలు కొన్ని వేసుకోవాలి, మనం టేస్ట్కు సరిపోను కారం వేసుకోవాలి। మనం ఎప్పుడు తిందామంటే అప్పుడే కలుపుకొని తాలింపు పెట్టుకోవాలా। ఇట్లా ముక్కలు ఊరేసుకొని ఉంచుకోవాలి జార్లో। అట్లా ఎప్పుడప్పుడు కలుపుకొని తాలింపు పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి, టేస్ట్ కూడా బాగుంటుంది। కారం అయితే మంచిగా కలిసింది। ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం। నిమ్మకాయ పచ్చడి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం। తాలింపుకి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కింది। ఇప్పుడు కచ్చా దంచుకున్న ఎల్లిపాయల్ని తాలింపులో వేసుకోవాలి। ఒక 4 ఎండుమిర్చి, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, కరివేపాకు, ఒక 3 రెమ్మలు। తాలింపు అయితే మంచిగా వేగింది। ఇప్పుడు నిమ్మకాయ ముక్కలు ఇందులో వేసేసుకొని కలుపుకుందాం। టేస్టీ నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది।